అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆమె మధురమైన పాటలు వింటే కోయిల గానం గుర్తుకొస్తుంది. కమ్మనైన పాటలకు నిలువెత్తు స్వరం. ఆమె స్వరం ఉరికే జలపాతం. ఆమె గానం వేణుల విందు. ఆమె గొంతులో సప్త స్వరాలు పలుకుతాయి. తన పాటలతో సంగీత ప్రియుల మనసులను నీలి మేఘాలలో తేలిపోయేలా చేస్తుంది. తన సుస్వరాలతో పగలే వెన్నెల పూయిస్తుంది. తన గాత్రంతో దక్షిణాది శ్రోతలను అలరించిన జిలిబిలి పలుకులమైన జానకమ్మ పుట్టినరోజు నేడు. ఎస్ జానకిగా అందరికీ పరిచయమైన శిష్లా శ్రీరామమూర్తి జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. పుడుతూనే మాటల కంటే పాటలను నేర్చింది ఈ గానకోకిల. 1957లో విధియన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో సినీ గాయనిగా కెరీర్ను ప్రారంభించారు. 2016 సెప్టెంబర్లో తాను పాటలు పాడటం ఆపేనున్నానని ప్రకటించారు. 55 సినీ ప్రస్థానంలో దాదాపు 50,000కు పైగా పాటలు పాడారు. ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాడారు. అయితే అచ్చ తెలుగు గాయని అయిన మలయాళం, కన్నడ సినిమాల్లో ఎక్కువ పాటలు పాడటం విశేషం. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారాలను అందుకున్నారు. అలాగే సంతోషం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. సప్త స్వరాలకు మిమిక్రీ మిక్స్ చేసి తన పాటలతో సంగీత ప్రియులను అలరించిన గానకోయిల కట్టుకథలు చెప్పి నిన్ను కవ్విస్తే అంటూ పండు ముసలిలా పాడినా, గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా అంటూ 6 ఏళ్ల పసిబాలుడిగా పాడినా ఎవరికీ లేని ప్రత్యేకత నాదని నిరూపించుకున్నారు జానకి. జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకి జానకి స్వరం ఒక ప్లస్ పాయింట్. గాయనిగానే కాదు, ఉషాకిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. ఆమెకు సంతోషం టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇంతకన్నా ఆనందదాయకమైన క్షణం మరొకటి ఉండదనుకుంటాను. ఎన్నో వేల పాటలు పాడి ఎన్నో వందల మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. వంతులు కదా నేనే పాడాను. అందులో చాలా పాపులర్ సాంగ్స్, హిట్ సాంగ్స్ నేనే పాడాను. చిరంజీవి ఎన్ని పాటలు పాడాను లెక్కలేదు. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో నీ వంటి మగ మహారాజే మగడే అయితే నా వంటి కాంతామణికే బ్రతుకే హాయే ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. నేను చెప్పాను నాకు అవార్డు ఇస్తే రానయ్యా అని చెప్పాను, కానీ బలవంతంగా అమ్మ చేత ఇప్పించాడు. అది అమ్మ ఆశీస్సులుగా తీసుకున్నాను నేను. నిజంగా చాలా టెక్నికల్గా నా చేత ఒప్పించాడు సురేష్. మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు,
అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. క్షమించాలి, మధ్యలో నేను అంతరాయం కలిగిస్తున్నాను. నేను అవార్డు ఇంకెవరికైనా ఇవ్వండి, నెక్స్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి. నేను వస్తాను ఫంక్షన్కి, డెఫినెట్గా నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను, ఆ రకంగా ఆనర్ చేస్తాను. కానీ నేను తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు అవార్డు నేను తీసుకునే కంటే కూడా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్స్ యంగ్స్టర్స్కి ఇస్తే కనుక చాలా బాగుంటుందని నేను తనతో చెప్పడం జరిగింది. బట్ అమ్మతో ఇప్పించి చిన్న లాక్ చేశాడు, కాదనలేకపోయాను. అండ్ నిజంగా జానకమ్మ గారు లాంటి వ్యక్తులు మన పరిశ్రమ ఉండటం అనేది పరిశ్రమ గొప్ప అదృష్టం. ఆ రకంగా వారు మనకి లివింగ్ లెజెండ్. అలాంటి జానకమ్మ గారు ఈరోజు ఈ ఫంక్షన్ రావటం అన్నది ఈ ఫంక్షన్కే కొత్త అందం వచ్చింది, కళ వచ్చింది. ఆ రకంగా మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను సంతోషం సురేష్ని. మీలో ఏంటి కొత్త కోణం? బయటికి చాలా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఉంటాం, లోపల మా కష్టాలు ఎవరికి తెలియదు. వెంకటేష్ బాబు కూడా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? అన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి సురేష్ ప్రొడక్షన్ లాంటి అగ్ర సంస్థ కూడా ఎందుకు ప్రొడక్షన్ ఆపేయడానికి కారణం ఏంటి? దే వాంట్ వాళ్ళే డైలాగ్ రాయించుకోవాలా, వాళ్ళే అన్ని ఫైనలైజ్ చేయించుకోవాలా. మీరెందుకు పాన్ ఇండియా భారీ లెవెల్లో సినిమా చేయలేకపోయారు? మా ఫాదర్ ఏదో 100 రూపాయలు క్యాటింగ్ అన్ని భాషల్లో తీయాలరా. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పర్సనల్గా కలిశారు, సినిమా ఇండస్ట్రీ గురించి ఎలాంటి ప్రామిస్ చేశారు? ఈ సినిమా తీస్తే ఏమొస్తామా, అవార్డ్ అండ్ రివార్డ్. భవిష్యత్తు సురేష్ బాబు రాజకీయ రంగంలో కూడా మీరు చూడొచ్చా? నేను నిజంగా గవర్నమెంట్లో ఉంటే వేరే భాష సినిమాలు ఇవ్వడానికి రిపేట్ ఇవ్వమంటారు. ఇప్పుడు కూటమి రాకపోతే కనుక భవిష్యత్తులో రాదు అనేది ఉంది కదా, దాని గురించి అందరికి వాడికేం తెలిసి యువతనే ఉంటారమ్మా. లైఫ్లో అందరికీ తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉదయం 10:30 మీ బిగ్ టీవీలో. వైజయంతి మూవీస్ అశ్విని దత్ అల్లుడిగా, నిర్మాత ప్రియాంక దత్ భర్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ తక్కువ సినిమాలు చేసినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన నాగశ్విన్ రెండో సినిమా మహానటితో దేశవ్యాప్తంగా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. అలనాటి నటి సావిత్రి బయోపిక్గా మహానటిని అద్భుతంగా ఆవిష్కరించాడు. కేవలం ఒక్క సినిమాను మాత్రమే డైరెక్ట్ చేసిన అనుభవం ఉన్న దర్శకుడు సావిత్రి బయోపిక్ ఎలా తీయగలడని సందేహించిన వారందరూ ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు. రెండో సినిమాతోనే స్టార్ డైరెక్టర్గా మారిపోయిన నాగశ్విన్ ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా చేసే అవకాశం దక్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. పాన్ ఇంటర్నేషనల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి పాన్ ఇండియా స్టార్స్ ని నాగశ్విన్ డీల్ చేస్తున్నాడు. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టెక్కించడానికి ట్రై చేస్తున్న యువ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనులు చూసుకుంటున్నారు. ఇక జాతిరత్నాలు సినిమాతో నిర్మాత అవతారమెత్తిన నాగశ్విన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకున్నాడు. దీంతో మొదటి సినిమాతోనే ఈ అసలైన జాతిరత్నం నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. టాలీవుడ్లో కొన్ని సినిమాలతోనే దర్శకుడిగా, నిర్మాతగా తనదైన మార్క్ క్రియేట్ చేసిన నాగశ్విన్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల భద్రతను పెంచారు. అలాగే పోలీసులు ఈ విషయంపై నిరంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత సల్మాన్తో పాటు మరో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐపీఎల్ మ్యాచ్లతో షారూఖ్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య షారూఖ్ ఖాన్ కోల్కతా నుంచి ముంబైకి రెగ్యులర్ గా తిరుగుతున్నాడు. ఇటీవల షారూఖ్ ఖాన్ ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. కింగ్ ఖాన్ కు భద్రతను పెంచినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన లవ్ బ్రేకప్స్ మీద శ్రీరామచంద్ర స్పందించాడు. గతంలో నేను రిలేషన్షిప్లో ఉండేవాడిని, కానీ బ్రేకప్ అయింది. దాని తాలూకు దెబ్బ గట్టిగానే తగిలింది. నొప్పి కాదు, నొప్పులు ఉన్నాయి, చాలా దెబ్బలు తగిలాయి. నాకు సెట్ అయ్యే అమ్మాయి ఇంకా దొరకలేదు, వెతుకుతూనే ఉన్నాను. రిలేషన్షిప్ వర్కౌట్ కాకపోతే బ్రేకప్స్ అవుతాయి. దాని నుండి బయటకు రావడానికి మరొక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. నా బ్రేకప్స్ అన్ని అంగీకారంతో జరిగినవే. కొందరితో ఇంకా ఫ్రెండ్షిప్ ఉంది, మాట్లాడుకుంటూనే ఉంటాం. సైకో లవర్స్ని వదిలించుకోవడం కష్టం. అలాంటి వాళ్ళు కూడా నాకు తగిలారు. కొందరు జిడ్డులా పట్టుకొని వదలరు. అలాంటి వాళ్ళను వదిలించుకోవడం తప్పితే చేసేదేం లేదని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ హమీదాను శ్రీరామచంద్ర ఇష్టపడ్డారు. వీరి మధ్య సంథింగ్ అంటూ పుకార్లు వినిపించాయి.
టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ విడుదలై సోమవారానికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టాడు. హనుమాన్ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ 100 రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ రోజుతో అది జరిగింది. ఇటీవల కాలంలో ఒక చిన్న సినిమా వచ్చి థియేటర్లో 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది అరుదు. ఈ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీం మొత్తానికి ధన్యవాదాలు అంటూ ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు. టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు కల్పనారావును పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల సభ్యులు కొంతమంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తిరువీర్ కల్పనల పెళ్లి నిన్న తిరుమలలో జరిగినట్టు తెలుస్తోంది. కొత్త జీవితం ప్రారంభమైంది అంటూ తన పెళ్లి ఫోటోలను తిరువీర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొత్త జంటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తిరువీర్ తొలుత నాటకాల్లో నటించారు. ఆ తర్వాత రేడియో జాకీగా పనిచేశారు. బొమ్మల రామారాం చిత్రంతో ఆయన సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏ మంత్రం వేసావే, ఘాజీ, మల్లేశం, టక్ జగదీష్ తదితర సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు. జార్జ్ రెడ్డిలో నెగిటివ్ రోల్లో నటించాడు. మసూదా సినిమా కమర్షియల్ గా హిట్ కొట్టడంతో హీరోగా నిలదొక్కున్నాడు. పరేషాన్ చిత్రంతో తిరువీర్ అందరినీ మెప్పించాడు. తిరువీర్ తాజా చిత్రాలు మోక్షపట్నం, పారా హుషార్ చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉంది. హీరోగా ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని ఇటీవలే ఆయన ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ ఆ తర్వాత 2023లో అసలే కనిపించలేదు. ఇక ఈ ఏడాది దేవరతో ఎన్టీఆర్ సందడి చేయనుండగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబరాలు మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత వార్ 2 సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు. అయితే తారక్ ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌత్ స్టార్ హీరోయిన్ సమాంతా గత ఏడాది సెప్టెంబర్లో ఖుషీ సినిమాతో మెరిసింది. హిట్ అందుకుంది. ఆ వెంటనే ఆమె సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. అప్పటి నుంచి సమాంతా సినిమాలకు దూరంగా ఉంది. వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటుంది. అన్ని టెన్షన్స్, బాధలను వదిలేసి రిలాక్స్ గా గడుపుతుంది. అడపాదడపా సోషల్ మీడియాలో తప్ప ఆమె బయట కనిపించింది చాలా అరుదు. కాగా టాప్ 10 మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ లో సమాంతా మొదటి స్థానాన్ని దక్కించుకోగా రెండో స్థానంలో ఆలియా భట్ నిలిచింది. ఆమె 2 ఏళ్ల క్రితమే కూతురికి జన్మనిచ్చింది. ఇటీవల తరచూ భర్త రణబీర్ కపూర్తో కలిసి ఆమె ముంబైలో సందడి చేసింది. పైగా ఆమె సినిమా ప్రమోషన్లోనూ పాల్గొంటూ ఆకట్టుకుంది. ఇలా రెండో స్థానాన్ని దక్కించుకుంది. మూడో స్థానంలో దీపికా పదుకొనే నిలవడం విశేషం. ఆమె గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ పఠాన్, జవాన్ చిత్రాలతో సంచలన విజయాలను అందుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత కొన్నాళ్ళ నుంచి దీని గురించి జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ టెక్నాలజీతో చేస్తున్న అద్భుతాలే దీనికి కారణమని చెప్పవచ్చు. మిగతా విషయాలు ఎలా ఉపయోగిస్తున్నారనేది పక్కన పెడితే సినిమాల్లో మాత్రం దీనిని గట్టిగానే వాడేస్తున్నారు. తెలుగులో పలువురు సంగీత దర్శకులు పాటలు క్రియేట్ చేశారు. హాలీవుడ్లో మాత్రం ఏకంగా సినిమా తీసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే జేమ్స్ బాండ్ 26వ సినిమా ట్రైలర్ అని యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. కొత్త నార్మల్ ఫుటేజ్తో పాటు ఏఐ సాయంతో కొన్ని విజువల్స్ రూపొందించి ఈ ట్రైలర్ రెడీ చేశారు. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా ప్రస్తుతానికి 3 మిలియన్లకు పైగా వ్యూస్ కూడా వచ్చాయి. అంతా బాగానే ఉంది, కానీ ఈ ట్రైలర్ ఏఐ మాయా అని తెలిసిన ప్రేక్షకులు అవాక్ అవుతున్నారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. మరి ప్రస్తుతం పాటలు ట్రైలర్ వరకు పరిమితమైన ఈ ఏఐ టెక్నాలజీ ముందు భారీ బడ్జెట్ సినిమాలు తీసేయడానికి ఉపయోగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలానే రూపాయి ఖర్చు లేకుండా సినిమా తీసేలా ఉన్నారని అనిపిస్తుంది. రచయిత, కాలమిస్టుగా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెడుతూ ఉంటారు నటి ట్వింకిల్ ఖన్నా. తాజాగా ఆమె ఫేక్ న్యూస్పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కొంతమంది అవాస్తవాలు వైరల్ చేస్తున్నారని చెప్పారు. దాదాపు 10 ఏళ్ల క్రితం తనపై వచ్చిన ఓ సంచలన వార్త గురించి ఆమె మాట్లాడారు. కరోనా సమయంలో ఎన్నో ఫేక్ వార్తలను మనం చూసాం. ఇటీవల జరిగిన రెజ్లర్ల నిరసనలో వినేష్, సంగీత పోగాట్ నవ్వుతూ ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటోలు వచ్చాయి. పలు విధాలుగా టెక్నాలజీని ఉపయోగించుకుని అవాస్తవ కథనాలు సృష్టిస్తున్నారు. గతంలో నాపై ఇలాంటి ప్రచారాలు జరిగాయి. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పార్టీలో డ్యాన్స్ చేసినట్లు అప్పట్లో టీవీలో వార్తలు వచ్చాయి. వాటిని చూసి నా పిల్లలు కూడా నవ్వుకున్నారు. నేను డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నా కుటుంబానికి బాగా తెలుసు, అందుకే వాళ్ళు వాటిని నమ్మలేదు. దావుద్ కావాలనుకుంటే నాకంటే గొప్ప డాన్సర్ను పెట్టుకుంటారనే విషయాన్ని టీవీ ఛానల్స్ గ్రహించి ఉంటే బాగుండేది అని ఆమె అన్నారు.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన భార్య డిజైనర్ అండ్ మోడల్ నటాషా దలాల్ గర్భం దాల్చిన విషయం ఫిబ్రవరిలోనే వెల్లడించాడు. మేము పేరెంట్స్గా ప్రమోషన్ పొందుతున్నాం, మీ ఆశీర్వాదాలు కావాలి, నా కుటుంబమే నా బలం అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. తాజాగా అతడి భార్యకు సీమంతం చేశారు. బంధుమిత్రులు సహా కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరై నటాషాను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పూత్ నటాషా సీమంతం ఫంక్షన్ సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుణ్ తల్లి లాలీ ధావన్ అయితే నాన్నమ్మగా ప్రమోషన్ పొందబోతున్నానన్న సంతోషంలో పార్టీలో చిందులేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. నిఖిల్ హీరోగా ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కార్తికేయ 2 పెద్ద విజయం సాధించడంతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. అప్పటి నుంచి అన్ని భారీ సినిమాలని ఓకే చేస్తున్నాడు. ఆల్రెడీ 3 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ని కూడా అనౌన్స్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం స్వయంభూ షూటింగ్లో ఉన్నాడు నిఖిల్. ఇటీవల నిఖిల్ అమెరికా వెళ్ళినట్టు పలు పోస్టులు కూడా పెట్టాడు. తాజాగా నిఖిల్ అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం శ్రీ స్వామి నారాయణ మందిర్ని దర్శించుకున్నాడు. ఆ ఆలయం బయట దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలాంటి అద్భుతం చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇండియా వెలుపల ఉన్న అతిపెద్ద హిందూ ఆలయం. కేవలం ఆలయాన్ని దర్శించడమే కాక స్వామీజీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాను. ఇది ఒక మంచి బెస్ట్ మూమెంట్ అని పోస్ట్ చేశారు. దీంతో నిఖిల్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. సినిమా స్టార్స్ పెళ్లి విషయంలో కాస్త నాంచుడు ధోరణి చూపిస్తూ ఉంటారు. పెళ్ళెప్పుడని అడిగితే చేసుకుందాం లేదు తొందరేముంది లాంటి సమాధానాలు చెబుతూ ఉంటారు. కాస్త లేట్ అయినా సరే శర్వానంద్, నితిన్ తదితరులు 7 అడుగులు వేశారు. ప్రభాస్ మాత్రం 45 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా సింగిల్గానే ఉండిపోయినాడు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అయితే పూర్తిగా పెళ్లే వద్దని అంటున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇందుకు గల కారణాన్ని బయటపెట్టాడు. ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. పెళ్లి పిల్లలు వద్దు, నేను సింగిల్గా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టమని అంటారు, అమ్మ మాత్రం మొదట్లో అడిగేది, ఇప్పుడు ఆమె కూడా నా ఇష్టమని వదిలేసింది అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఆపరేషన్ వాలంటైన్తో తెలుగు వారికి పరిచయమైన బాలీవుడ్ నటి మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులు చేస్తున్న ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రామ్ చరణ్ను తాను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పారు. చరణ్ అంటే నాకెంతో ఇష్టం, ఆయన డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నా తదుపరి తెలుగు సినిమా ఆయనతోనే ఉండాలి అని కోరుకుంటున్నట్లు చెప్పారు. బడేమియా ఛోటేమియా కోసం వయసులో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన అక్షయ్ కుమార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆమె స్పందించారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరికి విభిన్న అభిప్రాయాలున్నాయి. వయసులో పెద్దవారైన పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు. అక్షయ్ కుమార్ సూపర్ స్టార్, ఆయనతో వర్క్ చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశా. ఎంతో మంది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటారు. కొంతమందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. తమ చిత్రాల్లోకి నటీనటులుగా ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుల నిర్ణయం కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలి అనుకోవడం లేదు. అగ్ర నటులతోనే కాకుండా యువ హీరోల చిత్రాల్లోనూ నటించాలని అనుకుంటున్నా అని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు మనం ఒక 2 వారాల క్రితం చెప్పుకున్నట్టుగా మే 4వ తారీఖు ఇంతకుముందు దర్శకుల దినోత్సవం చేసుకుంటూ రావడం అనేది డైరెక్టర్స్ అసోసియేషన్లో చాలా మామూలు విషయం. కానీ ఈసారి కొత్త కమిటీ వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విధంగా చాలా అద్భుతంగా గ్రాండ్గా చేయాలని చెప్పి అనుకొని ఎల్బీ స్టేడియంలో చాలా మన దర్శకుల సంఘం అసోసియేషన్ కుటుంబ సభ్యులు అందరి మధ్యలో, తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకులు అందరి మధ్యలో కొన్ని వేలాది మంది అటెండ్ అయ్యే ప్రోగ్రామ్కి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. యాక్చువల్లీ మేము ఇంకా మేము అనుకున్న దానికంటే ఇది చాలా చాలా హ్యూజ్గా వెళ్తోంది. సో ఒకసారి దీని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇచ్చేసిన గెస్ట్లు మనకు తెలియజేస్తారండి. తర్వాత ఏమన్నా మిస్ అయితే నేను కవర్ చేస్తాను. థ్యాంక్ యూ. అమెరికాలో ఉండగానే నాకు అప్డేట్ చేస్తూ ఉన్నారు మన మెంబర్స్ అందరూను. వాళ్ళు చూస్తే లాల్ బహదూర్ స్టేడియంలో దద్దరిల్లే ఆడియన్స్ తోటి చెయ్యాలని సంకల్పించడం అనేది నిజంగా ఇట్ ఈస్ ఎ డేరింగ్ స్టెప్. ఎందుకు అంటే ఇంతకాలం మనం ఒక ఫిలిం నగర్ క్లబ్లో పెట్టుకుని మన 4 గోడల మధ్యలో మన మెంబర్స్ మధ్యలోనే చేసుకుంటున్నాం మనం డైరెక్టర్స్ డే అనేది. కానీ మన డైరెక్టర్స్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే
అట్లీస్ట్ ఇండియాకి చాటి చెప్పాలి అంటే తెలుగు డైరెక్టర్స్ యొక్క సత్తాని చెప్పాలి అంటే దిస్ ఈజ్ కరెక్ట్ ఈవెంట్ అని నేను అనుకుంటున్నాను లాల్ బహదూర్ స్టేడియంలో చేయడం అనేది. ఇప్పుడున్న ఈ కమిటీ మొత్తం అందరూ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక టైంలో కోవిడ్ తర్వాత ముఖ్యంగా తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే పరిశ్రమలో ఎక్కడ అంటే వినిపించకుండా ఉపయోగించుకొని ఇక ముందర వీళ్ళు సెట్ చేసిన బార్ని కంటిన్యూ చేయడానికి అందరూ ఇంతే ఐకమత్యంతో పనిచేయాలని సభాముఖంగా విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్స్ డే మే 4th లాల్ బహదూర్ స్టేడియంలో. అందరూ దీన్ని పెద్ద సక్సెస్ చేయాలి. మన ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చిన మా జనరేషన్ డైరెక్టర్స్ అందరి తరపున ఇప్పుడు నన్ను మాట్లాడమని చెప్తున్నారు. అదేం లేదు, అందరూ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. ఉంటానైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. మే 4th డైరెక్టర్స్ డే ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. సో మీరందరూ కొన్ని ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను నేను. మే 4th డైరెక్టర్స్ సందర్భంగా ఈ సంవత్సరం బెస్ట్ 3 డెబ్యూ డైరెక్టర్స్కి 1 lakh చెప్పుని వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలా ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కూడా ఒక స్పోర్టివ్గా ఉంది. కాబట్టి ఒక డైరెక్టర్స్ డే అనేది ఓ తలమానికం. ఇంతవరకు భారతీయ భాషలు ఏ భాషలో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరగలేదు, ఎవరు ఆచరించలేదు. కారణం ఏంటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు దాసరి గారు లాగా అన్ని వందల సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అట్లాగే అనేక సర్వీసులు, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని చేయగలడో, ఒక 10 మంది మనుషులు ఒకేసారి ఎన్ని చేయగలుగుతారో ఒక మనిషి ఒక మహానుభావుడిలాగా, ఒక మానవతావాదిలాగా, అట్లాగే ఒక అద్భుతమైన దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కూడా అనేక కోణాలని ఆవిష్కరించడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక భారతీయ దర్శకుడు. ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి ఆలోచనకి కొన్ని వందల మంది సపోర్ట్ ఇచ్చి ఆ విజువల్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేర్చే ఒక అద్భుతమైన ప్రొఫెషన్లో ఉన్నందుకు గర్వపడుతూ నా తోటి దర్శకులందరికీ నమస్కారం చేస్తూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ టైం ఫంక్షన్ చేసినప్పుడు మేము కూడా కల్చర్ ఈవెంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. అప్పుడు మాకు షూటింగ్ స్కెడ్యూల్స్ సహకరించాయి, ఈసారి సహకరించట్లేదు. సో ఈసారి ఎవరైతే అకామిడేట్ చేయగలుగుతారో వాళ్ళందరూ కల్చర్ టీంలో ఉన్నందుకు వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనుదీప్ షో. అనుదీప్ గారు దీని వెనకాల తెలిసిన తర్వాత నాకు ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగింది. సో అనిల్ రాయపూడి కూడా ముందుగా రేలంగి నరసింహారావు గారికి, అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. షూటింగ్ అయిపోయిందని టైట్గా ఉన్నామనో, లేకపోతే ట్రాఫిక్ ఉంటుందనో, ఏదో రీజన్లతో ఇక్కడికి రాలేని కొంతమంది మిత్రులందరూ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరింతమంది మన స్టార్ హీరోలు మనల్ని డైరెక్టర్ అసోసియేషన్ అంటే కన్సర్న్ లవ్ ఉన్న వాళ్ళు కూడా ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ పత్రికాముఖంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలని దృష్టితో చూస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు, వాళ్ళ చార్టీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్న ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా.
సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము అండ్ ఇట్ విల్ బి ఎ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లు అవి ఇవి కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూర్చోవాలి నాకు కోరిక అండి. హిట్ సినిమా తీసిన తర్వాత అక్కడ కూర్చుంటానండి నేను. మీలో ఎంతో ప్రతిభ ఉంది, చాలా గొప్ప విద్వత్తు ఉంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అంటే ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దయచేసి మళ్ళీ అది తీసుకురండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. మే 4th రోజు నాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం అండి ఒక ఈవెంట్. దానికి ఇందాక మా బాస్ హరీష్ గారు చెప్పారు, పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. దాంతోపాటు చాలా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఒక స్టేజ్ పర్ఫామ్ చేయబోతున్నారు. మన అనుదీప్ గారు కూడా ఒక సూపర్ యాంకరింగ్ ఆ రోజు మనం లైవ్లో చూస్తాం అందరం మనం. కంప్లీట్గా మన తెలుగు గాడు ఎంటైర్ సౌత్లో ఉన్న మీమర్స్ కానివ్వండి మనతో అసోసియేట్ ఉన్నారు, అండ్ మీమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ క్రియేటర్స్ ఉన్నారు, డిజిటల్ మీడియా హూ ఎవర్ బీన్ క్రియేటర్స్ అందరం కూడా ఆల్ యూట్యూబ్ నెట్వర్క్స్ కానీ అందరం కూడా పార్ట్ అయ్యి విల్ మేక్ ఇట్ ఎ బిగ్గర్ సక్సెస్. లెట్స్ టేక్ దిస్ ఈవెంట్ టు ద వరల్డ్. సో లెట్స్ షో వాట్ ఈస్ అవర్ డైరెక్టర్స్ థింగ్స్. వీఆర్ హానర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గోస్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.